ఆగస్టు నెలలో కరెంట్ అఫైర్స్ అండి. ఫస్ట్‌ది ఎన్ఎస్ఈలో నమోదైన కంపెనీ స్పేస్ నెట్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఇండియా రష్యాకు చెందిన మోడరన్ ఫ్యూయల్ టెక్నాలజీస్తో కలిసి భారత్లో చేపట్టనున్న ప్రాజెక్టులేవి? ఎల్ఎన్జి ప్రాజెక్టులండి. ఇండియా రష్యాతో కలిసి చేపట్టనున్న ప్రాజెక్టులు ఎల్ఎన్జి ప్రాజెక్టులు. అంటే ఇండియాలో స్పేస్ నెట్ సెంటర్ ఫ్రైజెస్ ఆఫ్ ఇండియా రష్యాకు చెందింది. మోడర్న్ ఫ్యూయల్ టెక్నాలజీస్తో కలిసి భారత్లో చేపట్టనున్న ప్రాజెక్టులు ఎల్ఎన్జి ప్రాజెక్టులు. ఎల్ఎన్జి ప్రాజెక్టులు అంటే ఎల్ఎన్జి అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఎల్ఎన్జి అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. 2 స్పేస్ నెట్ ఎంటర్ప్రైజెస్ మరియు మోడర్న్ ఫ్యూయల్ టెక్నాలజీ ఈ 2 సంస్థలు కలిసి ఒక సంయుక్త సంస్థను ఏర్పాటు చేస్తాయి. ఈ సంయుక్త సంస్థలో స్పేస్ నెట్కు ఎంత వాటా ఉంది? స్పేస్ నెట్కి 25% వాటా ఉందండి. ఈ 2 కలిసి ఒక సంయుక్త సంస్థను ఏర్పాటు చేస్తున్నాయి కదా, అందులో స్పేస్ నెట్ సెంటర్కి 25% వాటా ఉంది. అంటే మన ఇండియాకి 25% వాటా ఉందన్నమాట. మన ఇండియా తరఫున స్పేస్ నెట్ సెంటర్ ప్రైజెస్కి 25% వాటా ఉంది. 3 క్లీన్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తూ బొగ్గు పెట్రోలియం స్థానంలో సహజ వాయువును వినియోగించడం ద్వారా ఎంత కాలుష్యం తగ్గించవచ్చు? 30 నుండి 40% కాలుష్యం తగ్గించవచ్చండి. క్లీన్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తూ బొగ్గు పెట్రోలియం స్థానంలో సహజ వాయువును వినియోగించడం ద్వారా 30 నుండి 40% కాలుష్యాన్ని తగ్గించవచ్చు. 4 భారత్లో మొదటి దశలో 20 ఎల్ఎన్జి గ్యాస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యం. భారత్లో మొదటి దశలో 20 ఎల్ఎన్జి గ్యాస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యం. రెండవ దశలో గ్యాస్ స్టేషన్ల సంఖ్యను ఎంతకు పెంచాలని లక్ష్యం పెట్టుకున్నారు? రెండవ దశలో అయితే 180 గ్యాస్ స్టేషన్లు పెంచాలని లక్ష్యం పెట్టుకున్నారండి. మొదటి దశలో 20 ఎల్ఎన్జి గ్యాస్ స్టేషన్ల లక్ష్యం అయితే రెండవ దశలో 180 గ్యాస్ స్టేషన్ల లక్ష్యం పెట్టుకున్నారు. 5 ఇరాన్ నూతన అధ్యక్షుడు ఎవరు? మసూద్ పెజెస్కియాన్. ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్. 6 హమాస్ అగ్రనేత ఎవరు? హమాస్ అగ్రనేత హనియే. హమాస్ అగ్రనేత హనియే. హనియే ఇటీవల హత్యకు గురయ్యారండి. 7 హమాస్ వ్యవస్థాపకుడు ఎవరు? అహ్మద్ యాసిన్. హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్. ఆ తర్వాత హనియే దానికి అధ్యక్షుడు అదే హమాస్కి అగ్రనేత అయ్యాడనమాట. 8 అమెరికా హనియే పేరును ఏ జాబితాలో చేర్చింది? ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చిందండి. అమెరికా హనియే పేరును ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 9 అమెరికన్లలో హంటా వైరస్ సోకితే దాన్ని ఏమంటారు? న్యూ వరల్డ్ హంటా వైరస్లో అంటారు. అమెరికన్లలో హంటా వైరస్ సోకితే దాన్ని ఏమంటారండి? న్యూ వరల్డ్ హంటా వైరస్లో అంటారు. 10 హంటా వైరస్ దేని వల్ల వ్యాపిస్తుంది? ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. హంటా వైరస్ ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ఎలుకల మలాన్ని తాకిన తర్వాత ఆ వ్యక్తి తన ముఖం లేదా శరీరాన్ని తాకినట్లయితే హంటా వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. 11 మహారాష్ట్రకు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిని అభ్యర్థత్వాన్ని యూపీఎస్ రద్దు చేసింది. ఆమె పేరేమిటి? ఆమె పేరు పూజా మనోరమ దిలీప్ కేట్కర్. మహారాష్ట్రకు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిని అభ్యర్థత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. ఆమె పేరు పూజా మనోరమ దిలీప్ కేట్కర్. 12 2040 నాటికి ముంబై 10%, విశాఖ, మంగళూరు, పూరి, ఉడిపి, కొచ్చిన్లు 5%, పనాజీ, చెన్నై 5 నుండి 10% భూభాగం సముద్రంలో కలిసిపోతుందని ఏ సంస్థ పేర్కొంది? సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ అనే సంస్థ పేర్కొందండి. 2040 నాటికి ముంబై 10%, విశాఖ, మంగళూరు, పూరి, ఉడిపి, కొచ్చిన్ 5%, పనాజీ, చెన్నైలు 5 నుండి 10% భూభాగం సముద్రంలో కలిసిపోతుందని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ పేర్కొంది. 13 ఏ రాష్ట్ర ప్రభుత్వం 2030 నాటికి 100% అక్షరాస్యతను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2030 నాటికి 100% అక్షరాస్యతను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2030 నాటికి 100% అక్షరాస్యతను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంగ్లీష్ ఛానల్ని ఈదిన అతి చిన్న వయస్కురాలు ఎవరు? జియా రాయ్. ఆమె వయసు 16 సంవత్సరాలు. ఈమె ముంబైకి చెందిన అమ్మాయి. ఇంగ్లీష్ ఛానల్ని
జిఆర్ఐ 16 సంవత్సరాలకి 16 సంవత్సరాల వయసులో ఈదిందనమాట. ఇంగ్లీష్ ఛానల్ని ఈదిన అతి చిన్న వయస్కురాలు ఎవరండి? జిఆర్ఐ. అప్పటికి ఆమె వయసు 16 సంవత్సరాలు. ఈమె ముంబైకి చెందినవారు. 15 ఇంగ్లాండ్ యొక్క దక్షిణ తీరాన్ని ఫ్రాన్స్ యొక్క ఉత్తర తీరం నుండి వేరు చేయు జలసంధి ఏది? ఇంగ్లీష్ ఛానల్. ఇంగ్లాండ్ యొక్క దక్షిణ తీరాన్ని ఫ్రాన్స్ యొక్క ఉత్తర తీరం నుండి వేరు చేయు జలసంధి ఇంగ్లీష్ ఛానల్ అన్నమాట. 16 జిఆర్ఐ ఇంగ్లీష్ ఛానల్ని ఎన్ని గంటల్లో ఈదింది? 37 కిలోమీటర్ల దూరాన్ని 17 గంటల 25 నిమిషాల్లో ఈదిందండి జిఆర్ఐ. 37 కిలోమీటర్ల దూరాన్ని 17 గంటల 25 నిమిషాల్లో జిఆర్ఐ ఈదిందనమాట. 17 ఆగస్టు 1ని ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం. ఆగస్టు 1 ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం. క్యాన్సర్ గురించి 2024 థీమ్ ఏమిటి? 2024 థీమ్ క్లోజ్ ద కేర్ గ్యాప్, ఎవ్రీ వన్ డిజర్వ్ యాక్సెస్ టు క్యాన్సర్ కేర్. క్లోజ్ ద కేర్ గ్యాప్, ఎవ్రీ వన్ డిజర్వ్ యాక్సెస్ టు క్యాన్సర్ కేర్. ఇది 2024 థీమ్ అండి. 18 ఆర్మీ మెడికల్ సర్వీసెస్ తొలి మహిళా డీజీ అధికారిగా ఎవరు నియమితులయ్యారు? సాధన సక్సేనా నాయర్. ఆర్మీ మెడికల్ సర్వీసెస్ తొలి మహిళా డీజీ అధికారిగా ఎవరు నియమితులయ్యారండి? సాధన సక్సేనా నాయర్. 19 అంగవైకల్య ధృవీకరణకు రంగుల కార్డులు జారీ చేయాలని సామాజిక న్యాయం సాధికార శాఖ ప్రజాభిప్రాయం కోసం ఒక ముసాయిదాను విడుదల చేసింది. అవి ఏమిటి? వైకల్యం 40 లోపు ఉంటే వైట్ బ్యాండ్ కార్డు, 40 నుండి 80% లోపు ఉంటే ఎల్లో బ్యాండ్ కార్డు, 80% పైన ఉంటే బ్లూ బ్యాండ్ కార్డు. వైకల్యం 40% లోపు ఉంటే వైట్ బ్యాండ్ కార్డు, 40 నుండి 80% ఉంటే ఎల్లో బ్యాండ్ కార్డు, 80% పైన ఉంటే బ్లూ బ్యాండ్ కార్డు ఇవ్వాలని ముసాయిదాను విడుదల చేసిందనమాట. ప్రజల అభిప్రాయం కోసం ఒక ముసాయిదాను విడుదల చేసింది. 20 పెట్టండి. యూడిఐడి అనగా యూనిక్ డిజాబిలిటీ ఐడి. యూడిఐడి అనగా యూనిక్ డిజాబిలిటీ ఐడి. 21 ఆగస్ట్ 1 వరల్డ్ వైడ్ వెబ్ డే. దీన్ని సృష్టించిన వారు ఎవరు? టిమ్ బెర్నర్స్-లీ చే. 1989 ఆగస్ట్ 1 వరల్డ్ వైడ్ వెబ్ డే అనమాట. దీన్ని సృష్టించిన వారు టిమ్ బెర్నర్స్-లీ చే. ఇప్పుడు 1989లో. 22 2024 థీమ్ 30/30. ఈ థీమ్ను ఎక్కడి నుండి తీసుకోవడం జరిగింది? 2022 ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ నుండి ఈ థీమ్ను తీసుకోవడం జరిగింది. 2022 ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ నుండి ఈ 30/30 థీమ్ని తీసుకోవడం జరిగింది. 23 ప్రపంచ రేంజర్ దినోత్సవం జూలై 31. ప్రపంచ రేంజర్ దినోత్సవం జూలై 31. 24 ప్రపంచ తల్లిపాల వారోత్సవం ఎప్పుడు? 2024 థీమ్ ఏమిటి? ఆగస్టు 1 నుండి 7 వరకు ప్రపంచ తల్లిపాల దినోత్సవం. ఆగస్టు 1 నుండి 7 వరకు తల్లిపాల వారోత్సవం. 2024 థీమ్ క్లోజింగ్ ది గ్యాప్, బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్. క్లోజింగ్ ది గ్యాప్, బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్. 25 సుదీప్తా సేన్ గుప్తా రాసిన పుస్తకాన్ని హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురించింది. ఆ పుస్తకం పేరేమిటి? సుదీప్తా సేన్ గుప్తా రాసిన పుస్తకాన్ని హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురించింది. ఆ పుస్తకం పేరేమిటి? బ్రేకింగ్ రాక్స్ అండ్ బ్యారియర్స్ ఆఫ్ ఏ జియోలాజిస్ట్ అండ్ మౌంటైనీర్. బ్రేకింగ్ రాక్స్ అండ్ బ్యారియర్స్ ఆఫ్ ఏ జియోలాజిస్ట్ అండ్ మౌంటైనీర్. 26 1929లో ట్రిపుల్ తలాక్ను రద్దు చేసిన మొదటి ముస్లిం దేశం ఏది? ఈజిప్టు. 1929లో ట్రిపుల్ తలాక్ని రద్దు చేసిన మొదటి ముస్లిం దేశం ఈజిప్ట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.